కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మహేంద్ర హిల్స్లో ఉన్న సోషల్ వెల్ఫేర్ కళాశాల హాస్టల్లో మెరుగైన వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని, దానికి తగినట్టుగా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్తో పాటు ఇతర అధికారుల బృందంతో హాస్టల్ను సందర్శించి పిల్లలతో భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు అన్ని వర్గాల విద్యార్థుల సంక్షేమం కోసం 470 కోట్లు విడుదల చేశామని, అందులో భాగంగా ప్రతి విద్యార్థి మెను కూడా పెంపొందించామని ఆయన స్పష్టం చేశారు. కులాలకు అతీతంగా హాస్టల్లో ఉండే వారికి ఒకే డైటింగ్ విధానం ప్రభుత్వం పెట్టిందని, ఇవిగాక కాస్మెటిక్స్ 200% పెంచామని తెలిపారు. సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వంతో మాట్లాడి 20 లక్షలు మంజూరు చేసేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కావాలంటే నా నెంబర్కి మళ్ళీ ఫోన్ చేయండి, మీకు 1 అవర్లో కన్ఫర్మ్ చేస్తాను. ఇలాంటి సమస్యలు దృష్టికి వచ్చాయి, మీరు 25 లక్షలు ప్రకటించారు అంటే ప్రిన్సిపల్ స్టాఫ్ ఏమన్నారంటే చలికాలం చాలా చల్లగా ఉంది, పిల్లలకి మార్నింగ్ పూట స్నానం చేయడం కష్టమవుతుంటే సరే వాళ్ళు అడిగిన మేరకు సోలార్ వాటర్ హీటర్స్ అడిగారు. సరే అది నేను గవర్నమెంట్ నుంచి కానీ సిఎస్ఆర్ నుంచి కానీ ఏదో ఒక ఫండ్ నుంచి ఏర్పాటు చేస్తాను చెప్పినారు. అదేవిధంగా వాళ్ళు ఇన్వర్టర్స్ అడిగారు, అది కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. మూడో విషయము ల్యాబొరేటరీస్కి అదనపు పెద్ద గదులు కావాలని చెప్పారు, అది కూడా నిర్మాణం చేయిస్తానని చెప్పిన. మీరు ఇంకేమడిగారమ్మా?